పేరు వెంకటరమణ. పిచ్చి బాగా మొదలైంది. ఏంటి గోవింద కష్టాలు? చిన్నప్పటి నుంచి జుట్టుతో కంటే గుండుతోనే ఎక్కువగా ఉన్నాను. పిచ్చి పట్టిందేమో అని మా అందరికి భయం వేస్తుంది. మన ఇంట్లో ఉన్నది మూడే పూర్లు. కిచెన్ పూరు, బెడ్రూమ్ పూరు, హాల్ పూరు, అన్ని పూరే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మావులమ్మ, ముక్కోటి దేవతల సాక్షిగా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి తొడిగిన నగలిది. ఈ నగలే ఆ నగలు, ఆ నగలే ఈ నగలు. ఈ వెర్రితో మేమందరం చచ్చిపోతున్నాం. చుట్టెంత కొట్టారంటే బుర్ర మొక్కబడదు. పెంకు మొహన్నారా, తోసుకో మొహన్నారా, ఫ్రిడ్జ్ లో పెట్టిన అల్లం పేస్ట్ మొహందారా, అరబర కోసేలా పచ్చి మిరపకాయ మొహన్నారా. దేవుణ్ణి నేనే వడ్డీలు కట్టలేక చస్తుంటే సడన్ గా ఇంత పెద్ద విల్ల హౌ? 5 లక్షలు ఉన్నాయి. ఈ ఫేసులో దరిద్రం తాండవిస్తుంది. ప్రపంచ బ్యాంకులో ఉండాల్సిన సగం డబ్బు మీ ఇంట్లోనే ఉందని బయట టాక్. Stop. దైవానుగ్రహంతో దైవాన్ని ధిక్కరిస్తున్నావు. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడు. మనిషి చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తాలను రాస్తాడు ఆ బ్రహ్మ. ఆ రాతని తిరగరాసిన నిన్ను కర్మ వదల. ఏమండి, త్వరగా కొబ్బరికాయ కొడితే కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నోరు మీరే. స్వామి వారు విన్నారంటే కొబ్బరికాయ కొట్టే చట్నీ కోసం, అరటి పండు పెట్టే జ్యూస్ కోసం అని అబద్ధం చేసుకుంటారు.